కూడా ట్రంప్ నిర్ణయం చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. అమెరికా నుంచి ఇండియాకి అక్రమ వలసదారులు ఇప్పటికే ప్రారంభమైపోయారు. అమెరికా నుంచి C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో సుమారుగా 205 మంది ఇండియన్లని తిరిగి ఇండియాకి పంపిస్తోంది అమెరికా. అయితే ఈ ఫ్లైట్ మరి కాసేపట్లోనే పంజాబ్ లోని అమృత్సర్ లో ల్యాండ్ కాబోతోంది. భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి ఇంత మందిని అక్రమ వలసదారుని ఒకేసారి పంపించడం చాలా మొదటిసారిగా అమెరికా నుంచి భారత్కి ఎదురైనటువంటి ఒక ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అయితే 205 మంది, నేను చెప్తున్న మరోసారి నుండి 205 మంది మరి కాసేపట్లో పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ కాబోతున్నారు. C-17 అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్లో, ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్లో వారంతా కూడా రాబోతున్నారు. అయితే ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యం విషయానికి మేము ఈ వార్త చెప్పే ముందు పరిశీలిస్తే కనుక కేవలం 150 మంది కూర్చునేటువంటి సామర్థ్యం గలటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్లో 205 మంది అంటే అదనంగా 55 మంది వస్తున్నారంటే ఇక్కడ నేను చెప్పగానే మరో మాట మీకు చెప్తుంది ఏంటంటే వాళ్ళందరినీ కుక్కి పెట్టి ఒకరిపైన ఒకరిని కూర్చోబెట్టి, ఇక్కడ చూడండి లోపల దృశ్యాలు అవన్నీ కూడా నేను డెఫినెట్గా వీటిని ధృవీకరించలేను, వారంతా ఇండియన్స్ అని చెప్పాను, కానీ ఆ రకంగా కుక్కి పెట్టి అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించిన వారు అక్రమ వలసదారులుగా అమెరికాలో స్థిరపడ్డ వారందరికీ కూడా తిరిగి పంపించే క్రమంలో వారి చేతులకి సంఖ్యలు, కాళ్ళకి సంఖ్యలు, నోటికి మాస్క్, వారందరికీ కూడా చాలా ఇబ్బందికరంగానే తిరిగి పెట్టి పంపించేస్తున్నారు. సో బహుశా ఇండియన్స్ కూడా ఈ రకంగానే వచ్చి ఉంటారు. C-17 లోపల 205 మంది, దాని సామర్థ్యం కేవలం 150 అన్నప్పుడు అదనంగా 55 మంది వచ్చి ఉంటారంటే అందరినీ కుక్కి పెట్టి ఒకరిపై ఒకరిని కూర్చోబెట్టి బహుశా ఇండియాకి పంపించేస్తున్నారు. మరి కాసేపట్లో అంతా కూడా ఇండియాకి రాబోతున్నారు. జనరల్గా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, అమెరికా వెళ్ళాలి ఇండియా నుంచి అంటే మనకు అయ్యే ఖర్చు ఎంత, ఫ్లైట్ టికెట్ ధర ఎంత అంటే నేను చూసిన వరకు సుమారుగా 30,000 నుంచి మొదలుకుంటే 80,000, ₹1,00,000 వరకు కూడా దాదాపుగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు C-17 అనే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తిరిగి ఇండియన్స్కి పంపిస్తున్నారు చూడండి. వారి కోసం అమెరికా ఒక్కొక్కరి పైన ఏకంగా సుమారుగా ₹5,00,000 ఖర్చు చేస్తోంది. ఒక్కొక్కరి పైన ₹5,00,000 ఖర్చు చేస్తోంది. సుమారుగా ఈ యొక్క ప్రయాణం 8 కోట్ల రూపాయలతో వారందరూ కూడా తిరిగి వెనక్కి పంపిస్తోంది. ఇక్కడ చూస్తుంటే అమెరికా ఎంత పెద్ద మొత్తంలో ఒక ప్లాన్ చేసి అక్కడ ఉన్నటువంటి అక్రమ వసతులు మొత్తం కూడా తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్న చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో అమెరికా నిర్ణయం ప్రపంచ దేశాలపైన చాలా ప్రభావం చూపిస్తోంది, ముఖ్యంగా ఇండియన్స్ పైన. అయితే ఇప్పుడు నేను చెప్పాను, నిన్న 17,940 మందిని అక్రమ వలసదారుని తిరిగి ఇండియాకి పంపిస్తున్నారని చెప్పుకొచ్చాను. మొదటి దశలో అయితే ఇప్పటి వరకు 205 మందిని ఇప్పటికే పంపించేస్తోంది. ఇంకా దశల వారీగా వీరందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించే అవకాశం ఉంది. సో 18,000 మందిని దశల వారీగా రోజుల చొప్పున లేకుంటే 2 రోజులకు ఒకసారి ఇదే రకంగా తిరిగి పంపించే అవకాశం ఉంది. అయితే ఒక రకమైన మంత్రాలు కూడా కొనసాగుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అమెరికా పైన భారం పడుతోంది. 8 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం ఏం కాదు కాబట్టి రైట్, ఆ డబ్బులు చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. 8 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది భారతీయులు కాబట్టి ఈ ప్రభావం చాలా తీవ్రంగా భారతీయులపై ఉండబోతోంది. సో 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్కొక్కరిపై ₹4,00,000 అంటే చాలా పెద్ద ప్రభావమే కనబరుస్తుంది. అమెరికాలో 7,25,000 మంది ఇండియన్లు ఉన్నారు. సరైనటువంటి ధృవపత్రాలు లేకుండా ఉన్నట్టుగా గుర్తించినటువంటి వారందరూ కూడా తిరిగి పంపిస్తున్నారు. ఈరోజు మరి కాసేపట్లో 205 మంది అమృత్సర్లో దిగబోతున్నారు, పంజాబ్లో ల్యాండ్ కాబోతున్నారు. పంజాబ్ ప్రభుత్వం కూడా దీనికి అన్నిటికీ సిద్ధంగా ఉంది. సో తమందరినీ కూడా రిసీవ్ చేసుకుని సిద్ధంగా ఉన్నట్టుగా పంజాబ్ ప్రభుత్వం కూడా ప్రకటించేసింది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి ఇప్పటివరకు 17,490 మందిని గుర్తించినటువంటి అమెరికా మొదటి దశలో భాగంగా 205 మందిని తిరిగి పంపిస్తోంది. 205 మంది త్వరలోనే మరి కాసేపట్లో పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాబోతున్నారు. సో దాంట్లో ఎవరైనా భారతీయులకు సంబంధించి తెలుగువారు ఉన్నారా? అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ, దాదాపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైన తర్వాత పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి ఆపరేషన్ ఇది. దేశంలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో అనుమతి లేకుండా, సరైన పత్రాలు లేకుండా వారిని తిరిగి వారి దేశాలకు పంపించేటువంటిది ద బిగ్గెస్ట్ ఆపరేషన్ ని చేపడతా ఉన్నారు. అయితే దాంట్లో ఏషియా నుంచి దాదాపు 8 లక్షల మందిని గుర్తిస్తే ఒక భారతీయులే దాదాపు దాంట్లో 7,50,000 మంది అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. దాంట్లో ఇప్పటికీ ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ లో 18,000 మందిని గుర్తించారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు వాళ్ళ దగ్గర. దీనికి సంబంధించి అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దీనిపైన వివరాలు ఇచ్చింది. పూర్తి స్థాయిలో కనీసమైనటువంటి పత్రాలు లేకుండా, కనీసమైనటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా వీళ్ళు అక్రమంగా 18,000 మందిని గుర్తించారు. మొదటి దఫాలో వాళ్ళందరినీ తిరిగి పంపించడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దాంట్లో
ఫస్ట్ ఫేజ్ కింద ఈరోజు C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో 205 మందిని అమృత్సర్ పంజాబ్ కి తీసుకొస్తా ఉన్నారు. దాంట్లో వీరందరినీ కూడా నిజంగానే చేతులకు సంఖ్యలు వేసి చాలా వాళ్ళని ఖైదీలుగా బయటికి పంపించేటువంటి తీరు కనిపిస్తా ఉంది. అక్కడ వారందరినీ కూడా చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు అధికారులు. వారందరినీ కూడా దేశంలో ఉన్నటువంటి మొత్తం అక్రమ వలసదారులు ఇన్ఫిల్ట్రేషన్ మొత్తం ఎక్కడెక్కడ ఎవరైతున్నారో అనుమతి లేకుండా కనీసం సమాచారం లేకుండా వారందరినీ తిరిగి వారి దేశాలకు పంపిస్తా ఉన్నారు. మరి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలలో ప్రస్తుతం భారత్ నుంచి వెళ్ళినటువంటి వారు కాస్త ఆందోళన ఉంది. అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు, ఉద్యోగం చేయడానికి వెళ్ళారు, తర్వాత ఇంకా అక్కడే సెటిల్ అవుదాం మనం, ఏదో రకంగా అక్కడ కోచింగ్ తీసుకుందాం మనం, ఉన్నత చదువులు చదువుకుందామని వెళ్ళినటువంటి వారు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక ఆందోళన ఉంది. గతంలో అమెరికా అనగానే ఒక ప్రెస్టీజియస్ ఒక ప్రైడ్ కనిపించేది, కానీ ప్రస్తుతం అమెరికా అంటే ఆందోళన కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత. ఏ దేశంలో అయినా సరైనటువంటి అనుమతి తీసుకొని అనుమతి పత్రాలతోనే అక్కడ నివాసం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, చదువుకోవడానికి కానీ ఉద్యోగం చేయడానికి కానీ వర్క్ పర్మిట్ కోసం కానీ వీళ్ళందరూ వివిధ కారణాలతో వెళ్ళినటువంటి వారు, కావాలని ఎక్కడ మోసం చేయాలనేటువంటి వెళ్ళినటువంటి వారు కాదు. అక్కడ చదువుకుందామని ఇంకా ఇతరత్ర యూనివర్సిటీలో సీటు కోసం అని వర్క్ పర్మిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ వచ్చిన తర్వాత సెటిల్ అయ్యామని కుటుంబం కోసం వెళ్ళినటువంటి వారు ఉన్నారు. తర్వాత సరైనటువంటి ఏజెన్సీలు వారిని పంపక ఆ రకంగా కూడా మోసపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తిరిగి రాలేనటువంటి సిచ్యువేషన్. సో వీరందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇమిగ్రేషన్ లో డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇదంతా కూడా బహిష్కరణ, దేశ బహిష్కరణ చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ అనేటువంటిది. ఇప్పటికీ 6 విమానాల్లో వివిధ దేశాలకు పంపుతా ఉన్నారు. C-17 ఇవన్నీ కూడా కార్గో విమానాలు, వాళ్ళందరినీ కుక్కి అందులో విమానాల్లో కుక్కి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కొద్దిసేపట్లోనే వాళ్ళు భారత్ చేరుకోనున్నారు. మనోజ్. రైట్ మధు, ఇప్పటివరకు తిరిగి వస్తున్న దాంట్లో అంటే ఎవరైనా మన తెలుగు వారు ఉన్నారా, ఎవరికైనా సమాచారం అంత ఉందా? పంజాబ్లో వచ్చే దాంట్లో కేవలం పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన నార్త్ ఇండియన్సే కాకుండా సౌత్ ఇండియన్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉందా? అంటే ఏ రాష్ట్రాల వారు వస్తున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ వారి కుటుంబీకులకు కానీ వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగా అంటే అందులో ఎవరెవరు ఉన్నారు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు ఉన్నారనేటువంటిది కాస్త ఇంకా పూర్తి సమాచారం బయటికి రాలేదు. అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో దిగగానే టెక్సాస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ లిస్ట్ లో ఎవరున్నారు, ఏ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు, అందులో తెలుగు వారు కూడా ఉన్నారా అనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఈ రోజు వస్తున్నటువంటి విమానంలో ఎక్కువగా పంజాబ్ రాష్ట్రం నుంచి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు, తర్వాత గుజరాత్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అందులో ఎక్కువగా ఉన్నారు అనేటువంటిది ప్రాథమిక సమాచారం అందుతా ఉంది. ఇంకా క్లారిటీ లేదు. కానీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అనేటువంటిది ఒక క్లారిటీ రానుంది. ఎక్కువగా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఉన్నారు అనేటువంటి దాంతోనే పంజాబ్ అమృత్సర్ లో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవనుంది కార్గో C-17 విమానం. తర్వాత గుజరాత్ కి సంబంధించిన వారు కూడా కొద్దిమంది అక్రమంగా అక్కడ వలస వెళ్ళి ఉంటున్నట్టుగా గుర్తించారు ప్రాథమికంగా. అయితే కొంచెం సమాచారం అంతా ఉంది. సో ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా వెళ్లారో ఆ ప్రాంతాలకి ప్రత్యేకంగా వారిని గుర్తించడం, వారిని తరలించే ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. రైట్ మధు, సో మొత్తం మీద ఒకసారి మళ్ళీ మీకు నేను టికెట్స్ రేట్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకు టికెట్ రేట్స్ గురించి చెప్తున్నానంటే భారతదేశం పైన చాలా పెద్ద ప్రభావం పడుతోంది. ఇప్పుడు ఆర్థికంగా భారతదేశం చాలా పెద్ద మొత్తంలో టికెట్ రేట్లని కూడా భరించాల్సి ఉంటుంది. మరి దాన్ని భారత ప్రభుత్వం భరిస్తుందా, లేదంటే ఇక డైరెక్ట్గా వారి నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారు నుంచి వసూలు చేస్తున్నా చూడాల్సిన అవసరం అవుతుంది. నేను మీకు చూపిస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన లోయెస్ట్ ఫేర్ ఫర్ ఢిల్లీ టు న్యూయార్క్ ఫ్లైట్, అది 18 మార్చిలో జరిగినటువంటి లోయెస్ట్ ప్రైస్ ఎంత అంటే టికెట్ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి అమెరికాకి 33,462 రూపాయలుగా ఉంది. ఆ తర్వాత ఈరోజు టుడేస్ లోయెస్ట్ ఫేర్ ఎంత అంటే 47,865, అంటే సుమారుగా 50,000 వేసుకుందాం. సో 194 ఫ్లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ దిస్ ఎయిర్వేస్ డిపార్చర్ 20 అంటే 12:20కి ఒక ఫ్లైట్ స్టార్ట్ అయింది. సో 50,000 రూపాయల ఈ ప్రైస్ కాస్త ఇప్పుడు ఒక్కొక్కరిని తిరిగి పంపించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 5 లక్షల రూపాయలు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల ఖర్చు చేసి తిరిగి పంపిస్తుంది. వారందరి ఖర్చు కూడా డెఫినెట్గా భారత ప్రభుత్వం లేదా భారతీయుల నుంచి ఎవరైతే అక్రమ వలసదారుగా వెళ్ళారు